మోహన్ బాబు ఇంకా స్పందించలేదు. హ్మ్. సో, దీని మీద మన క్లారిటీ నాకు తెలిసిన క్లారిటీ ఇద్దామని నేను అనుకున్నాను. అదేంటంటే ఆహ్, నిన్న మొన్న 10థ్ ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ఒక వ్యక్తి వచ్చి ఒక కంప్లెయింట్ కలెక్టరేట్‌లో ఇచ్చాడు. అతని పేరు ఎదురుగట్ల చిట్టిమల్లు, సత్యనారాయణపురం, యదులాపురం జీపీ, ఖమ్మం రూరల్ మండలం అతనిది. అతను ఒక కంప్లెయింట్ కలెక్టరేట్‌లో ఇచ్చారు. కలెక్టర్ కూడా ఆహ్, రిసీవ్డ్ ఇన్వార్డ్ సెక్షన్ అని స్టాంప్ కూడా వేశారు దాని మీద. సో, అంటే రిసీవ్ చేసుకున్నారోళ్ళు. మామూలుగా ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే రిసీవ్ చేసుకుంటారు కదా! అలాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ కంప్లెయింట్ నేను చదివాను. ఆ కంప్లెయింట్‌లో ఏముందంటే ఇట్లా నటి సౌందర్యను మోహన్ బాబు ఆహ్, హత్య చేయించాడు. అంటే నిజానికి ఆమెది ప్రమాదంగా ఇప్పటివరకు చెప్తున్నారు. హ్మ్. ఆహ్, ఏప్రిల్ 17వ తేదీ 2004లో బెంగుళూరులో ఆమె వాళ్ళ బ్రదర్ అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ అమర్నాథ్ వీళ్ళిద్దరూ బయలుదేరారు. బయలుదేరగానే అది పైకి గాల్లో ఎగరక ముందే అది ఇదైంది. అండ్ దాని పేరు సెస్నా 180 ఫ్లైటు. సెస్నా 180 వాళ్ళు వరంగల్‌లో ఎక్కడికో కరీంనగరో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి ఇద్దరు ఫ్లైట్‌లెక్కారు. అదొచ్చి ఆహ్, యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అని ఉంటది. దాని ప్రిమైజ్‌లో గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో ఆ ఫ్లైట్ ఉంది. అక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నారు. పైలట్ కూర్చున్నాడు. అది 150 ఫీట్‌కి ఎగిరింది. అంటే క్లైంబ్ స్పీడ్ అంటారు దాన్ని. క్లైంబ్ స్పీడ్‌లోకి 150 ఫీట్‌కెళ్ళింది. ఎళ్ళగానే ఊబులైపోయింది. అంటే అటు ఇటు కుదుపు వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒకాయన బిఎన్ గణపతి అని అక్కడ పనిచేసుకుంటున్నాడు కృషి విజ్ఞానంలో. అతను చూశాడు దీన్ని. సో, అది ఇదైపోయి ఒక్కసారిగా నోస్ డైవ్ అంటారు. ఇట్లా ఆహ్, కిందకొచ్చి పడిపోయింది. ఒక్కసారిగా అది మొత్తం పేలిపోయింది. స్పాట్ డెడ్ అంటే కాలిపోయారు. బూడిదైపోయారు. సో, ముగ్గురు గూడా. సో, అది జరిగిందప్పుడు అది ఆహ్, ఆ ఫ్లైట్‌లో ఉన్న ప్రాబ్లమ్ అనేది నివేదికలు గూడా వచ్చేసాయి. హ్మ్. అది ఏ రకంగా ఎవరు హత్య చేయించినారని వాళ్ళ పేరెంట్స్ గానీ, వాళ్ళ హస్బెండ్ ఆమె కరెక్ట్‌గా 1 ఇయర్‌కి ముందు 27 ఏప్రిల్ 2023కి ముందు జీఎస్ రఘు అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వాళ్ళ బంధువుల అబ్బాయి అతన్ని పెళ్లి చేసుకుంది. అతను గాని, వాళ్ళ అమ్మ గాని వీళ్ళు ఎవరు గూడా కంప్లెయింట్ ఇవ్వలేదు. ఆహ్, సో, వాళ్ళ అమ్మ పేరు మంజుల, వాళ్ళ నాన్న సత్యనారాయణ. ఈమె 31 ఏళ్లలో చనిపోయింది. యాక్చువల్‌గా ఈమె కన్నడిగ. ములబాగలని ఆహ్, కోలార్ చిత్తూరు నుంచి బెంగుళూరు పోయే రూట్‌లో పొలంనేరు దాటిన తర్వాత ములబాగల్ అని వస్తుంది. అది కోలార్ డిస్ట్రిక్ట్. అక్కడ ఈమె పుట్టింది. దాని తర్వాత వీళ్ళు బెంగుళూరు షిఫ్ట్ అయ్యారు. ఇంటర్ చదివేటప్పుడే ఈమెకి ఛాన్స్ వచ్చింది. 'బాకన్నా ప్రీతిసు' అనే ఒక సినిమా 1992 కన్నడలో ఫస్ట్ సినిమా అది. ఆ తర్వాత 'గంధర్వ' అనే ఒక సినిమా ఇమ్మీడియేట్‌గా అదే సంవత్సరం ఆమెకు ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత 'మనూరి పిల్లి' అని 93లో తెలుగులో ఆమె ఇదైంది. ఆహ్, దాదాపు ఆహ్, ఒక 'సావిత్రి' తర్వాత గొప్ప నటిగా పేరొచ్చింది ఈమెకే మన హ్మ్. తెలుగులో గాని, ఇండియన్ సినిమా దీంట్లో 3 నంది అవార్డులు, 2 కర్ణాటక స్టేట్ అవార్డులు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక నేషనల్ ఫిల్మ్ ఆహ్, అవార్డు. అదేమో ప్రొడ్యూసర్‌గా 'ద్వీప' అనే సినిమా గిరీష్ కాసరవల్లి రకరకాల కారణాల వల్ల ఒక నెగటివిటీ అనేది ఎక్కువగా ఉంది. సో, అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కావచ్చు, కొన్ని విషయాల్లో మోహన్ బాబు స్పందన ఒక గట్టిగా ఆయన బెదిరించే ధోరణిలో మాట్లాడడం కావచ్చు. వీటి వల్ల చాలామందికి అకారణంగా గూడా వాళ్ళ మీద కోపం ఉంటుంది. అది వాళ్ళ సినిమాలకు గూడా మనకు కనబడుతుంది. వాళ్ళు చేసే సినిమాలన్నీ గూడా ముఖ్యంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సినిమాలు ఏవి గూడా ఆడని పరిస్థితి ఉంది. సో, ఇప్పుడేమో కన్నప్ప రాబోతుంది. ఈ ఈ టైంలో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో మంచు మనోజ్‌కి, మంచు విష్ణు, మోహన్ బాబు ఆహ్, వాళ్ళ ఆహ్, మధ్య చాలా సివియర్ గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల విషయంలో. హ్మ్. ఈ నేపథ్యంలో ఈ ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఇతనెవరో తెలీదు. ఇతనికి మోహన్ బాబుకి గానీ, సౌందర్యకి కానీ ఎటువంటి రిలేషన్‌షిప్ లేదు. ఇతనొచ్చి సడెన్‌గా ఖమ్మం కలెక్టర్‌కి అక్కడ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అదేందంటే ఈ ప్రమాదానికి కారణం మోహన్ బాబే. మోహన్ బాబే ప్లాన్ చేసి
హత్య చేయించాడు అనేది చెప్పాడు. ఇతని దగ్గర ఏ రకమైన ఆధారాలు కానీ ఆ కంప్లైంట్లో చెప్పలేదు. ఇతను చెప్పే కారణం ఏంటంటే ఆ 6 ఎకరాల ఇల్లుని అమ్మమన్నాడు సౌందర్యని, కానీ ఆమె అమ్మనంది, అందుకనే చంపించేశాడు అని చెప్తున్నాడు. ఇది దుర్మార్గమైన ఆరోపణ. ఎందుకంటే ఆధారాలు ఏం లేకుండా ఒక సెలబ్రిటీల మీద ఇలా ఒక ఏదో రాయేసేసి మన ఇంట్లో కూర్చున్నాం అంటే కుదరదు. ఖచ్చితంగా మోహన్ బాబు కానీ వాళ్ళు కానీ ఇతని మీద లీగల్ చర్యలు అయితే తీసుకుంటారు, తీసుకోకుండా ఉండరు. ఎందుకంటే ఇది పెద్ద డ్యామేజింగ్ విషయం కదా. సౌందర్య అంటే అందరికీ తెలుసు. అలాంటి ఆమెను 6 ఎకరాల కోసం మోహన్ బాబు చంపించాడంటే ఇది నాకు తెలిసి మోహన్ బాబు అలాంటి పనులు చేసే రకం కాదు. ఆయనకు ఆవేశం ఉంది, కోపం ఉంది, ముక్కుసీటుగా మాట్లాడే నేచర్ ఉంది తప్ప ఎవరినో చంపించాలని, హాని చేయాలని నేను అనుకోవట్లేదు. ఆ మధ్య కూడా నేను అట్లాంటి సిమిలర్ స్టోరీ విన్నాను. వాళ్ళ బాబును అవమానించిన ఒక డైరెక్టర్ని ఏం చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఆఫర్ కూడా ఇచ్చాడు మోహన్ బాబుకి, నాకు వదిలేస్తే నేను చూసుకుంటా అని. అట్లాంటివి ఏమి చేయకనే మోహన్ బాబు చెప్పాడని, అతన్ని దేవుడు శిక్షిస్తాడని చెప్పాడని ఒక కథనం ఉంది. కాబట్టి ఈ స్థాయి మోహన్ బాబు అనే కాదు, ఈ స్థాయి సెలబ్రిటీలు ఎవరు కూడా హత్యా రాజకీయాలకి వెళ్ళరు.